తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ లేకుండా కాంగ్రెస్ మాత్రమే ఉండాలి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. చేతికి అందిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా పక్కాగా ప్లాన్ చేసి మరీ ప్రతిపక్షాలను మట్టిపెట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్ మున్సిపల్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 90% టార్గెట్గా ప్రణాళిక రచించింది కాంగ్రెస్ సర్కార్. అయితే బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించేందుకు మున్సిపల్ ఎన్నికలను అస్త్రంగా చేసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇక కాంగ్రెస్ కు రాష్ట్రంలో తిరుగులేదు అనేది స్పష్టమవుతోంది. అటు అధిష్టానం వద్ద ఇటు ప్రజల వద్ద ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని రేవంత్ భావిస్తున్నారు. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న వారిని కలిసి పనిచేసిన వారిని కోవర్టులుగా మార్చుకుంటున్నారు. టీడీపీలో పనిచేసినప్పుడు ఉన్న అనుబంధాలను గుర్తు చేసి ప్రస్తుతం తనకు సాయం అందించమని అందుకు ప్రతిగా వారికి కావాల్సింది ముట్ట చెబుతున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మాజీ సీనియర్లు అంతా కూడా రేవంత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందుకే 2 వర్గాలుగా నామినేషన్లు వేయించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ లో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం కోసం సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. గూఢచారులు చేస్తున్న సాయానికి ప్రతిగా కాంగ్రెస్ వారికి భారీగా దండుకునేందుకు అనుమతులిస్తోంది. భూదందాలు, కబ్జాలు చేస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. ఈ విషయాలన్నీ గమనిస్తున్న లోకల్ లీడర్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోవర్టుల హవా నడుస్తున్న జిల్లాల్లో విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రులు దండుకునే దానికంటే ప్రతిపక్ష నాయకులు మింగేసేదే ఎక్కువైపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంతో రేవంత్ రెడ్డికి లేనిపోని తలనొప్పులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సదరు కోవర్టులను పార్టీలోకి ఆహ్వానిస్తే మళ్లీ సిట్టింగులతో కొత్త గొడవలు వస్తాయని భావించి వారికి అంతర్గత సాయం చేస్తున్నారు అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా ఉన్న రేవంత్ కు అటు పార్టీ నేతల నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు పార్టీ నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు కోవర్టులను పెంచి పోషిస్తూ వారి దందాకు లైన్ క్లియర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్న కట్టప్పల గురించి అధినాయకత్వానికి తెలియదా అంటే తెలుసు అనే సమాధానమే వినిపిస్తుంది. మరి తెలిసి కూడా బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే అందుకు కారణం మున్సిపల్ ఎన్నికలుగా చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఓవైపు విచారణలు, మరోవైపు అవినీతి ఆరోపణలు, రోజుకో నేత పార్టీ మారుతున్నారు అనే టాక్. వీటికి తోడు పక్కలో బల్లెంలా కవిత. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధినేత ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదుట. కోవర్టులపై వేటు వేస్తే పార్టీ బలహీనపడటంతో పాటు చీలిక మొదలవుతుంది. ఇది మున్సిపల్ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలి అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు పార్టీ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లడమే కాకుండా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని గులాబీ బాస్ మౌనంగా ఉన్నారట. తన పార్టీలోనే ఉంటూ రేవంత్ కు గూఢచర్యం చేసే వారి గుట్టు పసిగట్టి కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారుట. కాంగ్రెస్ కోవర్టులకు ప్రస్తుతం మంత్రులతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వ్యూహాలను చేరవేస్తున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే ప్రస్తుత ఎమ్మెల్యేలతో ఇబ్బందులు వస్తాయి అని, అధికారులను అండగా ఉండమని ఆదేశాలు జారీ చేశారు అని జిల్లాలో టాక్ వినిపిస్తుంది. భూదందాలకు సంబంధించి కోవర్టు నాయకులు చేస్తున్న దోపిడీకి రెవెన్యూ అధికారులు కూడా సాయం అందిస్తున్నారుట. మొత్తానికి కోవర్టుల సాయంతో రేవంత్ గట్టెక్కాలి అని భారీ స్కెచ్ వేశారు. మరి ప్రజలు ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచిన వారిపై కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.